నమస్తే వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు సీనియర్ దర్శకులు, నటులు, అదేవిధంగా రచయిత, అంతేకాకుండా సీనియర్ విశ్లేషకులు, ఇప్పుడు బీజేపీలో సీనియర్ నేత కూడా అయిన మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి ఇండస్ట్రీ గురించి, అదేవిధంగా తెలుగు సినిమా ప్రస్థానం గురించి, తెలుగు సినిమాలో జరిగినటువంటి ఎన్నో సంఘటనల గురించి, చారిత్రాత్మక సంఘటనల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చి ఇంత దూరం మిమ్మల్ని అడగాలనుకున్న మొదటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇప్పుడిప్పుడు ఏదో రీసెంట్గా సినిమాస్ వల్ల కొంచెం హైలైట్ అవుతుంది, కానీ మొన్నటి వరకు అసలు తెలుగు సినిమాని పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ 1970, 1980లో చూసుకుంటే తెలుగు సినిమాని ఒక గోల్డెన్ ఎరా అని అంటారు. అంటే ఎందుకు ఆ రోజుల్లో అంతగా తెలుగు సినిమా ఎందుకు అంత గొప్పగా ఉండేది? దానికి ముఖ్యమైన కారణం 70s అండ్ 80s గోల్డెన్ ఎరా అని ఎందుకన్నారంటే 2 దశాబ్దాలని. ఆ దశాబ్దాల్లోనే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 40 సినిమాలు, డైరెక్టర్గా సినిమాలు చేయటం, మహామహుల దగ్గర పనిచేసే అవకాశం, అది గోల్డెన్ ఎరాలో పనిచేసే అదృష్టం నాకు కలిగినందుకు ముందుగా నా దేవునికి కృతజ్ఞతలు. ఎందుకు అన్నారు అంటే, నేను అప్పుడు పనిచేశాను, ఇప్పుడు పనిచేశాను, అప్పుడు సినిమాలు తీసాం, ఇప్పుడు సినిమాలు తీసాం కనుక ఆ సినిమా కుటుంబంలో సినిమాలు తీయటం అనేది 70లు 68లో అగ్గిరవ మొదలైతే దేశం అంటే మొదటి 70లో భోగి మంటలు, రైతు భారతం, మంచిని పెంచాలి, ఇలా తీసుకుంటూనే ఉన్నాం. బయట సినిమాలు పనిచేస్తుంటూ ఉన్నాం. మా నాన్నగారు త్రిపురనేని మహారథి అనేక గొప్ప గొప్ప సూపర్ హిట్ సినిమాలు రాశారు ఆ రోజుల్లోనే. కంచుకోట, బందిపోటు, పెత్తందాలు, నిలువుదోపుడు, దేశదారులు, దేవుడు చేసి మనుషులు, అల్లు సీతారామరాజు సింహాసనం, ఇలా ఆయన ఒక చేశారు. అలా మేము పనిచేసుకుంటూ వచ్చాము. ఆ పనిచేసుకుంటూ వచ్చి ఇప్పుడు పనిచేస్తున్నాం. ఇప్పుడు మన లడ్డుబాబు, కవిత లాంటి, నా ఆధ్వర్యంలో కవిత లాంటి సినిమా తీస్తూనే ఉన్నాం, ఇంకా తీస్తాం. అది వేరే విషయం. మనం గెలుపున్న డైరెక్షన్లు ఆ తేడా 2 చూడగలిగాం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది తెలియదు కనుక ఇది ఇండస్ట్రీ కనపడుతుంది. అది అప్పటి నుంచి ఉన్న దానికి తేడా అనేది మనకు బాగా మాలాంటి వాళ్ళకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు ఒక రచయితలను తీసుకుంటే ఒక శ్రీశ్రీ, ఒక మహారథి, ఒక ఆత్రేయ, ఒక ఆరుద్ర, ఒక కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఒక బమిడిపాటి రాధాకృష్ణ, ఒక డివి నరసరాజు గారు, ఒక బొల్లిమంతల శివరామకృష్ణ, ఇలా నిష్ణాతులు. వాళ్ళు ఇండస్ట్రీకి రైటర్గా రావడం, బయట ఒక సాహిత్య ప్రపంచంలో వాళ్ళకు ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, సాహిత్య ప్రపంచంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకుని ఈ సినిమా రచయితలుగా వచ్చారు. సో కనుక వాళ్ళ నాలెడ్జి, వాళ్ళ విజ్ఞత, వాళ్ళ దగ్గర ఉన్న సరస్వతి ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగపడింది. వాళ్ళ నుంచి ఎంత మ్యాక్సిమం రాబట్టగలిగారో దర్శకులు. అట్లాగే దర్శకులను తీసుకుంటే ఆ రోజుల్లో వెరైటీ ఆఫ్ దర్శకులు. ఒక కేఎస్ఆర్ దాస్ ఆ రోజుల్లోనే 9.8 లెన్స్ను పెట్టి అసలు జూమ్ ఆపరేషన్లు, హాలీవుడ్ మోసగాడు తీయటం కానీ అవన్నీ ఆ రోజుల్లోనే ఆయన ఉన్న టెక్నాలజీని. ఇప్పుడు ఇంత అన్ని గ్రాఫిక్స్ అప్పుడు ఏమీ లేవు అసలు. మిచెల్ కెమెరా, తర్వాత యారీ కెమెరా వచ్చాయి. ఆ యారీ కెమెరాతో కార్ల కింద కెమెరాలు కట్టేసి కారు మీద వెళ్ళిపోతున్న షాట్లు, అన్నీ ఇన్నోవేటివ్ షాట్స్, క్రియేటివిటీ షాట్స్ అలా తీసిన కేసీఆర్ దాస్ గారు. ఒక పురాణ బ్రహ్మ కమలాకర్ కామేశ్వర గారు, ఒక జానపద బ్రహ్మ విఠలాచార్య గారు. ఒక ఏ సినిమా అయినా ఒక కంచుకోట ఏంటి, ఒక పెత్తందారులు ఏంటి, ఒక సతీ అరుంధతి ఏంటి, అట్లా ఏ రకమైన రసమైన బ్రహ్మాండంగా తీయగలిగి, దేశం అంటే మనుషులు అయితే తీయగలిగిన సిఎస్ రావు గారు. ఒక కుటుంబ కథా చిత్రాలు గొప్పగా తీయగలిగిన కేఎస్ ప్రకాష్ రావు గారు. ఒక సమస్యాత్మక సామాజిక స్పృహతో కూడిన సినిమాలు చేయగలిగిన ఒక డైరెక్టర్ టి ప్రకాష్ రావు గారు. ఇట్లా ఉద్దండులైన ఇంకో ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన మధుసూదన్ రావు గారు, ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో అది కమ్యూనిజం అనిపించకుండా సామాజిక స్పృహతో ఆయన మధుసూదన్ రావు గారు. ఇట్లా వెరైటీ ఆఫ్ యాంగిల్స్లో డైరెక్టర్స్ ఉన్నారు. ఒక విపరీతమైన, ఒకళ్ళని కదిలిస్తే వాళ్ళ నాలెడ్జ్ వేరు, ఇంకో డైరెక్టర్ కదిలిస్తే వాళ్ళ ఏదో దొరికిందాన్ని ఏదో దాంట్లో చూసో దీంట్లో చూసో కాపీ కొట్టు, సీడీలు చూసో కాపీ కొట్టే మైండ్స్ కాకుండా ఆ మేధస్సులు సృజనాత్మకమైన మేధస్సులు. వాళ్ళంతటా వాళ్ళు చూస్తున్న ప్రపంచంలోంచి, చూస్తున్న వాళ్ళ చుట్టూ ఉన్న సమాజంలోంచి విషయాలను తీసుకుని, ఆ సమస్యలు తీసుకుని దానికి ఒక మంచి ఇది కల్పించి చేయగలిగిన మేధాశక్తి సంపన్నులు అలాగే ఆ రోజులు అందరూ అలా కుదిరింది. అలాగ దర్శకులు, అలాగూ కెమెరామెన్లు, ఒక వెంకటరత్నం గారేంటి,
ఒక విఎస్ఆర్ స్వామి గారు ఏంటి, ఒక జీకే రాము ఏంటి, ఒక మార్కస్ బారట్లే ఏంటి, ఇట్లా కెమెరామెన్లు కూడా ఎవరికాడ ఒక దేవరాజ్, ఒక సెల్వరాజ్, ఒక అక్కినేని నాగేశ్వరరావు అందంగా చూపించాలంటే ఒక సెల్వరాజు గారు చూపించినట్టు ఎవరు చూపించగలిగేవారు కాదు ఆయన. అందుకని నాగేశ్వరరావు ఇప్పుడు తన సినిమాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ సెల్వరాజుకి కుదరకపోతే తప్పితే ప్రొడ్యూసర్ ఎవరు కాదని మాకు మోస్ట్లీకి ఎవరు సెల్వరాజు గారిని అడిగేవారు. అంటే మరి ఆయన స్పెషాలిటీ నాగేశ్వరరావుని అంత అందంగా చూపించగలిగేవాడు ఆయన. మీద అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక స్పెషల్ లైటింగ్ స్కీమ్లో కానీ ఒక టెక్నాలజీలో కానీ అలా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఒక మహోన్నతమైన ఒరిజినాలిటీ ఉన్న ఒరిజినల్ మేధాశక్తి ఉన్న వ్యక్తులు ఉన్న ఇండస్ట్రీ ఆ పీరియడ్. దాని నుంచి దాసనారాయణరావు ఆ పీరియడ్లోనే 80s వచ్చాడు, దాసనారాయణరావు వచ్చారు, రాఘవేంద్రరావు గారు వచ్చారు, కోడి రామకృష్ణ వచ్చాడు, విశ్వనాథ్ గారు అదే పీరియడ్లో దాసనారాయణరావు పీరియడ్లోనే విశ్వనాథ్ గారు వచ్చారు. సో ఆయన ఒక శంకరాభరణం, ఆయన ఒక భక్తి దాసనారాయణరావు కుటుంబ సినిమాలు తీస్తుంటే ఒక రాఘవేంద్రరావు గారు ఒక ఐ ఫీస్ట్ సినిమాలు, ఐ ఫీస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్, ఇట్లా రకరకాల టాలెంట్స్ పోటీ పడాయి. మేజర్ ఏంటంటే అక్కడ మేజర్ ఆ పీరియడ్కి గోల్డెన్ పీరియడ్ ఎందుకన్నారంటే టాలెంట్స్ పోటీ పడాయి. వాడు ఒక సినిమా తీస్తే ఇవాళ రోజుల్లాగా ఒక భాషా సినిమా వస్తే అదే అంశంతో 20 సినిమాలు వచ్చేవి కావు. ఇవాళ ఒక భాషా సినిమా వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక భాషా సినిమా వస్తే భాషా థాట్లోనే ఒక 20 సినిమాలు వచ్చింది. ఒక నరసింహానాయుడు వచ్చింది, అర్జున్ రెడ్డి తీసుకుంటే అదే ఒక సినిమా సక్సెస్ అదే స్కీమ్లో ఆలోచిస్తుంది. ఆ రోజులు అది ఉండేది కాదు. ఒకళ్ళు ఒక సక్సెస్ ఇస్తే అదే పాయింట్లో మనం సక్సెస్ చేయాలి. ఇంకో దీంతో పోటాపోటీ అయిన సమస్యను కూడా తీసుకుని వాళ్ళు పోటీ పడి తీసేవారు. ఆ మేధస్సు పోటీ పడేది, ఒకళ్ళ మేధస్సుతో ఒకళ్ళు, కెమెరామెన్ ఇంకో ఆ కెమెరామెన్ ఆ షాట్ ఆ సీన్ సాంగ్ భలే తీసే లైటింగ్, దానికన్నా నేను గొప్ప ఇంకో స్కీమ్లో చేయాలని ఆ పోటీ పడేవారు. రచయితలు మా బ్రాండ్ నిలబడాలి. ఏదో అందరి డైలాగులు ఒక డైలాగ్, మహారథి అంటే మహారథి బ్రాండ్ ఇలా ఉంటుంది, ఒక రిధంలాగా ఉంటుంది, తకదిమి తకత అన్నట్టు రచనలో మాటల్లో ఆనాడు నీ పాపము పడిన నాడు ఈనాడు నువ్వెవరినైతే అవమానిస్తున్నావో వాళ్ళ ఎదుటే నేను ఒక్కొక్కరిని చంపినట్లు చంపుతాను, ఈ ఒక్కొక్క అస్థిపంజరం ఒక్కొక్క ప్రచండ రాహువే, ఇలా ఆ రిధం మాటల్లో వింటుంటే ఇచ్చోట నిలిచారు, ఎవరిని గెలిచారు. ఈ అపార మేధస్సు మదించిన నేను పద్మవ్యూహం ఒక తుచ్చుడి కళ్ళు గడి కన్యాదానం చేయటానికి, అలాగే ఒక భ్రష్టుడికి పట్టాభిషేకం చేయటానిక సూర్యగిరి సూర్యోదయం చూడదు పతనం ఇట్లా ఒక రిధంలో చెప్పేవారు, న్యాయం చేసేవారు. అలాగే ఆత్రేయ గారు ఒక చిన్న మాటలో దీన్ని ఏమంటారు, సిగరెట్ వెలిగించి ఏమంటారు, చిన్న విషయంలో పెద్ద అర్థాలు వచ్చేది. వెలిగించటం కాదు, వెలిగించిందని మీరు, అంటించుకుందని నేను, అట్లా ఎగిరే వాటిని బయట ఎగురుతూ ఉంటే గాలికి జీపులు వెళ్తుంటే కొన్ని ఎగిరే వాటిని బంధించకూడదు అని అంటే ఎంత సెక్స్ ఉంది దాంట్లో. ఎగిరే వాటిని పైమిటి ఆడపిల్ల పమిటి ఎగురుతూ ఉంటుంది అంటే అమ్మ వక్షోజాలు చెస్ట్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయి సర్దుకుంటా అంటే ఎగిరే వాటిని బంధించకూడదు అని అంటే ఎంత నాటి దానికి ఆ అమ్మాయి సమాధానం, కొన్నిటికి ఆ బంధంలోనే అందం ఉంటుంది. ఆ రెండు మాటల్లో ఎంత కవిత్వం చెప్పాడు, ఒక ప్రేమ కవిత్వం, ఒక భార్య ఒక లవర్స్ మధ్య ఉండే చిలిపి మాటలు ఇది. అట్లా ఆత్రేయ గారు చిన్న మాటలతో పెద్ద అర్థాలు వచ్చేటట్టు. అట్లా డివి నరసరావు గారు పన్ను, జీవి నరసరావు యమగోళ కానీ ఆయన సినిమాల్లో చూస్తే ఆ రాముడు భీముడు కానీ ఒక ఒక చిన్న దీంతో ఆ పన్నుతోటి నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళే స్క్రిప్ట్ రాయగలిగిన సమర్థుడు ఆయన. అలాగే ములపూడి రమణ గారు, బాపు రమణ గారు కాంబినేషన్, ఇట్లా వాళ్ళ కాంబినేషను. అలాగే విశ్వనాథ్ గారు ఆయన స్టైల్లో ఎవరి కాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్టైల్ అంటూ ఒకటి ఉండేది. ఆ స్టైల్లో సక్సెస్ తీయాలి, ఎవడో తీసిందాన్ని మనం కాపీ కొట్టి మనం అలా కొట్టి ఉండేది కాదు. ఆ ధోరణి ఉండేది కదా. అందుకని వాళ్ళందరూ పేర్లు వింటేనే అర్థమైపోతుంది. ఇవాళ అలాంటి పేర్లు ఇవాళ ఎరగలుగుతున్నామో, ఒక శ్రీశ్రీ, ఒక మారుతి, ఒక ఆత్రేయ, ఒక ఆరుద్ర, ఒక దాశరథి, ఒక వేరకంలో లేదు కదా. ఎందుకు వెళ్ళామంటే అదే కారణం, వాళ్ళ ఒరిజినల్ అక్కడ నుంచి బయట సమాజంలో నుంచి వచ్చారు. సమాజంలో వాళ్ళ పాండిత్యాన్ని కానీ వాళ్ళ అవగాహన కానీ పెంచుకుని అక్కడి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో నుంచి సినిమాలు చూసి సినిమా రైటర్లు అవ్వడము అంటే నేను ఎంత పర్సెంట్ కాదు వెళ్ళని గోల్డెన్ ఎరా ఎందుకన్నారంటే అందుకు. అలాగే ఆర్టిస్టులు ఒక రామారావు గారు కానీ, ఒక నాగేశ్వరరావు గారు కానీ, ఒక కృష్ణ గారు కానీ, ఒక శోభన్ బాబు గారు కానీ, వీళ్ళ బ్యాచ్ ఆ తర్వాత వచ్చిన కృష్ణ చిరంజీవి వరకు కూడా ఈ బ్యాచ్ ఏంటంటే బాధ్యత వహించేవారు ఇండస్ట్రీ మీద. వాళ్ళ సక్సెస్ని ఇండస్ట్రీకి పంచి మన ఇండస్ట్రీని ఇంకా పెరగాలి అని తాపత్రయపడేవారు.
మన ఇండస్ట్రీ కేవలం వాళ్ళ యొక్క ఆ సక్సెస్ ఏదో వాళ్ళు అనుభవించాలని వాళ్ళ వరకే పరిమితం చేసుకోవాలని ఉండేది కాదు.